ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రైల్వే శాఖ నుంచి ఇంకో కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. చాలా మంచి అవకాశం. ఆఫీసర్ స్థాయి పోస్టులు అనమాట. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. దీనికి ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. ఎలాంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని ఎంపిక చేస్తారు. శాలరీ మీకు పర్ మంత్ 75,000 వస్తుందండి. చాలా మంచి అవకాశం. అండ్ మీకు లాస్ట్ డేట్ 13th జూన్ వరకు ఉందన్నమాట. ఈలోపు మనం అప్లై చేసుకోవాలి. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ircon.org. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి కదా, హెచ్ఆర్ అండ్ కెరీర్ అని ఉంది కదా, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ మళ్ళీ మీరు కెరీర్ ఎట్ ఇర్కాన్ అనేది క్లిక్ చేయండి. మనకి ఏమేమి ఓపెనింగ్స్ ఉన్నాయో అన్నీ వస్తాయి. రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్, కాంట్రాక్ట్ ఇలా ఉన్నాయి కదా. మనకు కావాల్సింది రెగ్యులర్ బేసిస్లో ఇప్పుడు. సో ఇది క్లిక్ చేస్తే మనకి రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్లో ఏమేమి ఉన్నాయో నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ అన్నారు కదా. సో ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 13 అనమాట. ఇది క్లిక్ చేయండి. ఇది మనం ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్లో అప్లై చేయాలి. అప్లికేషన్ ఫామ్ కూడా ఇందులోనే ఉంటుందన్నమాట. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి సంబంధించినటువంటి సంస్థ ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారనమాట. ఎవరికి అంటే రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ ఎలక్ట్రికల్ ఆన్ రెగ్యులర్ బేసిస్ అని చాలా క్లియర్గా ఇస్తున్నారు. అంటే అన్నీ కూడా పర్మనెంట్ పొజిషన్స్ అనమాట. ఎలాంటి కాంట్రాక్ట్ కాదండి, అన్నీ కూడా పర్మనెంట్ రెగ్యులర్ బేసిస్లో ఇస్తున్నారు అసిస్టెంట్ మేనేజర్ హోదాలో. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. అండ్ మీకు ఇక్కడ చూడండి పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. చెక్ చేద్దాము. పోస్ట్ అండ్ స్కేల్ ఆఫ్ పే అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో అనమాట. స్కేల్ ఆఫ్ పే ఎంత ఉంటుందంటే మీకు 40,000 మినిమం బేసిక్ పే ఉంటుంది. 40,000 నుండి 1,40,000 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని మీకు 75,000కి పైనే శాలరీ వస్తుందన్నమాట పర్ మంత్. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు చూడండి 7 ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్ ఉంది, ఈడబ్ల్యూఎస్ ఉంది, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అందరికీ ఉంది. అండ్ అన్రిజర్వ్డ్ వేస్తున్నారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఫుల్ టైం బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్లో కానీ మీరు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో అంటే EEE వాళ్ళకనమాట చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 60% అగ్రిగేట్ మార్క్స్ అయితే ఉండాలన్నమాట. దీనికి ఏజ్ లిమిట్ మినిమం 18 years అండి. మ్యాక్సిమం 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఆ ఏజ్ అనేది మీరు 1/5/2025 వరకు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అండ్ మీకు పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ఎలక్ట్రికల్ కన్స్ట్రక్షన్, ప్రొక్యూర్మెంట్, ఇన్స్టలేషన్, టెస్టింగ్, కమిషనింగ్ ఆర్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కానీ, రైల్వే కానీ, మెట్రో రైల్ కానీ ఇందులో ఏదైనా సరే 1 year పాటు ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఎలిజిబుల్ అవుతారనమాట. ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రాక్షన్, డిస్ట్రిబ్యూషన్, కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్ షాల్ బి ప్రిఫర్డ్. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ చూడండి కన్స్ట్రక్షన్ కానీ మెయింటెనెన్స్ కానీ ఉంటే కనుక మీకు ప్రయారిటీ ఇస్తారని చెప్తున్నారనమాట. మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందండి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years ఎక్స్ట్రా ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 years ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూడండి ఎనీవేర్ ఇన్ ప్రాజెక్ట్స్ ఆర్ ఆఫీసెస్ ఆఫ్ ద కంపెనీ విత్ ఇన్ ఇండియాలో లేదు అంటే అబ్రాడ్ వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. మీకు కంపెనీ వాళ్ళే పంపిస్తారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా మంచి అవకాశం అనమాట. విత్ ఇన్ ఇండియా లేదంటే కనుక అబ్రాడ్లో వీళ్ళ ప్రాజెక్ట్స్ ఏ ఉన్నాయో అక్కడ కూడా పంపిస్తారు. అప్లికేషన్ ఫీజు చూడండి ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ కూడా ఎలాంటి ఫీజు లేదు. అండ్ అన్రిజర్వ్డ్ ఓబీసీ వాళ్ళకి మాత్రం 1,000 rupees పే చేయాలి. ఫీ కొంచెం ఎక్కువే ఉందండి. బట్ వీటికి మీకు కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ మీకు చాలా మంచి అవకాశం కాబట్టి గట్టిగా ట్రై చేసే వాళ్ళకైతే అవకాశాన్ని వదులుకోవద్దు అనమాట. మీకు ఇక్కడ ఎగ్జామ్ ఏం కండక్ట్ చేయకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనుకున్నాం కదా. సో మీ మార్క్స్ని అంటే మీది ప్రీవియస్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి తీసుకుంటారా. వెయిటేజ్ ఎలా అనేది చూసుకోవచ్చు. మీకు ఒకవేళ ఎబో 75% వచ్చిందనుకో 20 marks ఇస్తారంట. 70 to 75, 15 ఇలా ఈ విధంగా మీరు పర్సెంటేజ్ని బట్టి మీరు చెక్ చేసుకోండి. ఆ తర్వాత మినిమం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా మీకు
అంటే ఎక్స్పీరియన్స్కే ఇక్కడ ఎక్కువ మార్క్స్ ఇస్తున్నారు, 80 మార్క్స్ అనేది. మీ క్వాలిఫికేషన్కి 20 మార్క్స్ అనమాట. అబోవ్ 5 ఇయర్స్ అంటే 80 మార్క్స్ ఇస్తారు. తర్వాత 1 ఇయర్ అండ్ అబోవ్ 40, 2 ఇయర్స్ టు 3 ఇయర్స్ వరకు 50, 3 to 4 60, 4 to 5 70. ఈ విధంగా మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. సో మీ మార్క్స్ లిస్టు అండ్ ఎక్స్పీరియన్స్ని బట్టే మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు డైరెక్ట్గా. ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి, ఆన్లైన్ కాదండి. ఆఫ్లైన్లో ఇక్కడే ఫార్మాట్ ఇచ్చారు మనకి. అప్లికేషన్ ఫామ్ ఉంది, ఇక్కడ మనకి ఫామ్ చూపిద్దాము. ఈ అప్లికేషన్ ఫామ్ మీరు ప్రింట్ తీసుకోవాలి. ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫామ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ అని ఉంది కదా. సో ఇక్కడ మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటించి సెల్ఫ్ అటెస్టెడ్ అంటున్నారు, సగం పేపర్ మీద సగం ఫోటో మీద వచ్చేలా సైన్ చేయండి. ఇవన్నీ కూడా బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో ఫిలప్ చేయాలి. డీటెయిల్స్ అన్నీ, పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, తర్వాత మీ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి లిస్ట్ ఆఫ్ ఎన్క్లోజర్స్ ఏమేమి పెడుతున్నారో ఇక్కడ అన్నీ కూడా రాయండి. సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, తర్వాత డిక్లరేషన్, తర్వాత ఇక్కడ సిగ్నేచరు, డేటు, ప్లేస్, ఇవన్నీ ఫిలప్ చేసి మీరు దీంతో పాటు ఏమేమి పెట్టాలి అనేది మీకు ఇక్కడ ఇస్తున్నారనమాట. మెట్రికులేషన్ సర్టిఫికేటు అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం, తర్వాత అన్ని మార్క్ లిస్టులు ఉంటాయి కదా, గ్రాడ్యుయేషన్లో మీ మార్క్ లిస్టులు ఉంటాయి కదా అవి పెట్టాలి, తర్వాత ఎన్ఓసి పెట్టాలి, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టాలి, నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఆ సర్టిఫికేట్ పెట్టండి, తర్వాత వ్యాలిడ్ ఐడి ప్రూఫ్, పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ, ఆధార్ కానీ, ఇందులో ఏదైనా. సో ఇవన్నీ కూడా ఎన్క్లోజ్ చేసి మీరు ఎక్కడికి పంపాలి అంటే షుడ్ బి సెంట్ టు జాయింట్ జనరల్ మేనేజర్ ఆర్ హెచ్ఆర్ఎం, ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, C4 డిస్ట్రిక్ట్ సెంటర్, సాకేత్, న్యూఢిల్లీ 110017, ఈ అడ్రస్కి పంపించాల్సి ఉంటుందన్నమాట. అది కూడా మీరు ఎలా పెట్టాలి అంటే దాంతోపాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఫిక్స్ చేయమన్నారు కదా, అవన్నీ పెట్టి ఎన్వలప్ మీద సూపర్ స్క్రైబింగ్ ఏమంటున్నారు, అప్లికేషన్ ఫర్ రెగ్యులర్ పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ అని ఈ అడ్వర్టైజ్మెంట్ నెంబర్, ఇదంతా ఇక్కడ బోల్డ్ లెటర్లు ఇచ్చారు కదా, ఇదంతా కూడా ఎన్వలప్ మీద రాయాలన్నమాట మీరు. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది లాస్ట్ డేట్ 13th జూన్ వరకు టైం ఉంది. సో ఈలోపు పంపించేయాలన్నమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఛాన్స్ మిస్ చేసుకోకండి, చాలా మంచి అవకాశం. బీటెక్ చేసిన వాళ్ళు, ఎలక్ట్రికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఒక 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు చాలా అంటే చాలా మంచి అవకాశం. 75,000 శాలరీతో గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్స్, దట్టు మీకు ఇండియాలో అండ్ మీకు అబ్రాడ్ వెళ్ళే అవకాశం కూడా ఇస్తున్నారు. ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు, ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు.